హాయ్, వెల్కమ్ టు తేజ్ అకాడమీ. నేను మీ ప్రసన్న కుమార్ రెడ్డి. మనందరము ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సియూఈటీ యూజీ ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఈరోజు రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ వీడియోలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జాయిన్ అవ్వడానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటి, ఇదన్నీ కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో మీరు చూసినట్లయితే జస్ట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ టైప్ చేసినట్లయితే మీకు ఈ పోర్టల్ అనేది వస్తుంది. ఇక్కడ అడ్మిషన్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ లైన్ ఇలా వస్తుందండి. ఈ ఫస్ట్ది యూజీ అండ్ ఐపీజీ అడ్మిషన్స్ 2026 లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఈ పోర్టల్ వచ్చేస్తుందండి. ఇలా మీరు చూసినట్లయితే క్లియర్గా బీఎస్సీ హానర్స్ 4 years కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడండి 13వ తేదీ ఆగస్ట్. అలానే ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ 5 years సైన్స్ కోర్సెస్ అన్నీ మ్యాథమెటిక్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ, బయాలజీ, అప్లైడ్ జియాలజీ, సైకాలజీ, ఇవన్నీ కూడా ఎంఎస్సీ కోర్సెస్ అన్నీ కూడా 13వ తేదీ ఉన్నాయి. సో ఎంఎస్సీ 4 years కానీ 5 years కానీ అన్నీ కూడా 13th ఆగస్ట్ ఉన్నాయండి. అలానే ఎంఏ కోర్సెస్, ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సెస్ అన్నీ కూడా 14th ఆగస్ట్ డేట్ ఇచ్చారండి. సో ఏదైనా ఒక లిస్ట్ని క్లిక్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బయాలజీ లిస్ట్ని క్లిక్ చేస్తున్నాను. ఇందులో వారు కంప్లీట్గా లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ రిజర్వ్డ్ అని ఇవ్వడం జరిగింది. ఇవంతా మీరు మీ అప్లికేషన్ నెంబర్ చెక్ చేసుకొని మీరు సెలెక్ట్ అయ్యారా లేదనేది చెక్ చేసుకోవచ్చండి. బట్ వీళ్ళ యొక్క క్రైటీరియా ఎలా ఉందో ఇప్పుడు నేను మీకు పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బయాలజీ ఎంతమంది, చాలామంది పిలవడం జరిగిందండి. ఆల్మోస్ట్ 50 seats ఉన్నాయి బయాలజీకి. మీరు చూసినట్లయితే ఫస్ట్ పాయింట్ రిపోర్టింగ్ టైం. ఖచ్చితంగా పర్సన్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ విద్యార్థి ఖచ్చితంగా ఫిజికల్గా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. 13వ తేదీ ఆగస్ట్ 2026 9:15 AM అంటే ఉదయాన్నే 9:15 అంతా అటెండ్ అవ్వాలండి. ఎక్కడ? సెంటర్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ స్టడీస్ సౌత్ క్యాంపస్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సో రిపోర్టింగ్ టైం ఇచ్చారు 9:15 మార్నింగ్. అటెండెన్స్ 9:15 నుంచి 10 లోపు తీసుకుంటారు. ఆఫ్టర్ దట్ కౌన్సిలింగ్ 10:50 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదే ఎంఏ వాళ్ళకైతే 14th ఉంటుందండి. సైన్స్ వాళ్ళకి 13th ఉంది. చెక్ లిస్ట్ కూడా ఇచ్చారండి. మీరు ఇవన్నీ కూడా ఒరిజినల్ కాపీస్ మరియు 2 sets ఆఫ్ ఫోటో కాపీస్, జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలి. 10th క్లాస్ సర్టిఫికేట్, 12th క్లాస్ సర్టిఫికేట్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సైన్డ్ మెడికల్ డిక్లరేషన్ అఫిడవిట్. అంటే ఇక్కడ ఒక ఫామ్ ఇచ్చారండి, ఇది క్లిక్ చేస్తే మీకు ఫామ్ దొరుకుతుంది. అది ప్రింట్ తీసుకొని మీరే సైన్ చేసేసి జిరాక్స్ కాపీస్ కూడా తీసుకోవచ్చు. ఆధార్ కాపీ, కేటగిరీ సర్టిఫికేట్, ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇచ్చిన ఫార్మేట్ ప్రకారం మీరు మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కాపీ ఆఫ్ యూఓహెచ్ అడ్మిషన్ అప్లికేషన్, మీరు సమర్థ పోర్టల్ ఏదైతే అప్లై చేశారో ఆ కాపీ. అలానే స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఓబీసీ ఎన్సిఎల్ క్యాండిడేట్స్, మీ యొక్క సర్టిఫికేట్ అనేది, కాస్ట్ సర్టిఫికేట్ అనేది 1st April 2024 తర్వాత ఆన్ ఆర్ ఆఫ్టర్ అనేది ఉండాలి. అలానే ఈడబ్ల్యూఎస్ అయితే 1st April 2026 అండి. ఇది లేటెస్ట్ April 2026 ఫస్ట్ నుంచి ఉండాలి. ఇదైతే 2024 నుంచి ఉండొచ్చు. అదే రోజు పేమెంట్ ఆఫ్ ఫీ కూడా ఇచ్చేసారండి. ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ పిహెచ్ రిక్వైర్డ్ టు పే 10,815. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 6,720. అదే రోజు ఫీ పేమెంట్ కూడా అయిపోతుందండి. ఒకవేళ ఎస్టీ క్యాండిడేట్స్ ఫ్రమ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అయి ఉంటే, పేరెంటల్ ఇన్కమ్ లెస్ దాన్ 2 లక్షలు అయితే అదే ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ప్రొవైడ్ చేస్తే విచ్ ఈజ్ ఇష్యూడ్ ఆఫ్టర్ 1/4/2026 లేటెస్ట్ది అయి ఉండాలి. లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైతే 2 లక్షల బిలో ఇన్కమ్ ఉందో ఎస్టీ క్యాండిడేట్స్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ ఓన్లీ, వాళ్ళకి మాత్రం 6,720. అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్తో లాగా 6,720 ఫీజుని కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఏదైనా సీట్స్ మిగిలి ఉంటే మెరిట్ బేస్డ్ ప్రకారంగా వాళ్ళు ఫిల్ చేస్తామని ఇచ్చారు. టై బ్రేకింగ్ పాయింట్ ఇచ్చారు. అలానే మీరు చూసినట్లయితే క్లాసెస్ ఎప్పటి నుంచి ఉన్నాయి. ద క్యాండిడేట్స్ హూ సెక్యూర్స్ అడ్మిషన్ మే ప్లీజ్ నోట్ దట్ క్లాసెస్ విల్ కమెన్స్ ఫ్రమ్ ద నెక్స్ట్ వర్కింగ్ డే. సో అంటే 13th 14th అవ్వగానే 15th హాలిడే ఉండొచ్చు. సో నెక్స్ట్ వర్కింగ్ డే నుంచి ఇమీడియట్గానే వాళ్ళ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఓవరాల్గా ఎంతమందిని పిలిచారు కౌన్సిలింగ్ అంటే, ఒక సీట్కి 1:15 రేషియో, ఒక సీట్కి 15 మెంబర్స్ని పిలిచారండి. దాని ద్వారా వాళ్ళు ఒకటే రోజు మోస్ట్లీ కౌన్సిలింగ్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఇలా పిలిచుండొచ్చు. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ డే అటెండ్ అవ్వండి.
1:15 పిలిచారు కదా, మనది ఎక్కడో లాస్ట్లో ఉంది కదా, మనకు వస్తుందో రాదో అనే ఉద్దేశంతో మీరు ఆగిపోవద్దండి. మీరు విజిట్ చేయండి, క్యాంపస్ విజిట్ చేయండి, పార్టిసిపేట్ చేయండి. మహా అయితే మీ ఎక్స్పెండిచర్ 2 and 4 ఛార్జెస్ అనేవి పోతాయి. బట్ దానివల్ల మీకు కౌన్సిలింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. లక్కీగా ఇన్ కేస్ మీ ముందున్న వాళ్ళు ఎవరైనా ఆబ్సెంట్ అయి ఉంటే మీకు సీట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో దయచేసి ఈ మెరిట్ లిస్ట్ని, ఇన్స్ట్రక్షన్స్ని క్లియర్గా చదివి అర్థం చేసుకొని, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 10 రోజుల వరకు టైం ఉంది, 13th కానీ 14th కానీ, అంటే ప్లాన్ చేసుకొని నీట్గా అన్ని డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకొని కౌన్సిలింగ్ ప్రాసెస్ అటెండ్ అవ్వండి. ఐ హోప్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.